వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాస్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. మనం గత ట్యుటోరియల్లో ఆల్ఫా ట్రాక్ మ్యాట్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హౌ టు యూజ్ లూమా ట్రాక్ మ్యాట్స్ కోసం తెలుసుకుంటాం. ఓకే గైస్, ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, మనం ఇంటర్ఫేస్లో ఇప్పుడు ఉన్నాం. ముందుగా మనం ఇలా ఒక కంపోజిషన్ అనేది సెట్టింగ్ చేసుకుందాం. కంపోజిషన్ ఎట్లా సెట్టింగ్ చేసుకుంటాం అనేది మనకు తెలుసు. కంపోజిషన్లోకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కంపోజిషన్లోకి వెళ్ళి కంపోజిషన్ సెట్టింగ్లో మనం ఇక్కడ ఏమనిద్దాం అంటే లూమా గురించి తెలుసుకుందాం. లూమా మ్యాట్ గురించి, మ్యాట్ అని మనం లూమా మ్యాట్ ఇక్కడ 190 ఇచ్చుకున్నాం. కలర్ నేను చేంజ్ చేసుకుంటున్నా, కలర్ ఇచ్చుకుంటున్నా. ఓకే ఈ విధంగా మనం ఒక కంపోజిషన్ అనేది సెట్టింగ్ చేసుకుంటాం. అలాగే మనం కొన్ని ఇమేజెస్ అనేది మనం ఏం చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకోవడం మీకు ఎలా అనేది తెలుసు కాబట్టి నేను మళ్ళీ మీకు చూపించడం లేదు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇలా కంపోజిషన్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ టూల్ ఉంటుంది. టెక్స్ట్ టూల్ తీసుకొని దీనిపైన ఇలా క్లిక్ చేస్తే మనం అనుకున్నది టైపింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఎడిటింగ్ కోర్స్ తెలుగు అని టైప్ చేసుకున్నా. మీకు తెలుసు కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసుకుందాం. వైట్ కలర్ ఇచ్చుకుందాం. దీని ఫాంట్ కూడా ఇక్కడ ఈ క్యారెక్టర్లో దాని కలర్స్, అలాగే ఫాంట్ సైజు అనేవి మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మనకి నచ్చిన ఫాంట్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని కొద్దిగా నేను చేస్తాను. ఓకే, ఈ రకంగా మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ టూల్ తీసుకున్నాం. ఈ రకంగా మనం దీన్ని ఫాంట్ అనేది మనకి నచ్చే విధంగా ఈ ఫాంట్ని మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూమా మ్యాట్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి అలైన్మెంట్లోకి మనకు తెలిసిందే, దీన్ని సెలెక్ట్ చేసి అలైన్మెంట్లో ఇక్కడ పెట్టి సెంటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని లూమా మ్యాట్ని మనం వేసుకోవాలి. కనుక మనం ఒక షేప్ లేయర్ని తీసుకుందాం. షేప్ లేయర్ ఈ విధంగా మనకి ఒక షేప్ లేయర్, రెక్టాంగిల్ షేప్ లేయర్ని తీసుకుంటున్నా. ఇక్కడ ఫిల్లో సాలిడ్ కలర్ తీసుకొని, ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వైటే తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇలా దాన్ని మాస్క్ చేస్తాను. షేప్ లేయర్ ఇలాగే, ఈ షేప్ లేయర్ని మనం ఏమంటాం, మ్యాట్. ఈ రకంగా నేను మ్యాట్ ఇచ్చాను. ఈ మ్యాట్ని మనం ఏం చేయాలి, ఈరోజు లూమా మ్యాట్ కాబట్టి ఇక్కడ చూడండి ట్రాక్ మ్యాట్ అని ఉంది కదా, ఈ ట్రాక్ మ్యాట్ కనిపించకపోతే ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటే మనకి కనిపిస్తుంది. కాబట్టి మనం ఎడిటింగ్ కోర్స్ అనేది ట్రాక్ మ్యాట్లో మనం మార్చుకుందాం. ఇక్కడ నన్లో ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేద్దాం, లూమా మ్యాట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ మ్యాట్ యొక్క ఒపాసిటీని, అంటే ఏ విధంగా మనం వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ లూమా మ్యాట్ వేసాం కదా, ఈ లూమా మ్యాట్ని సెలెక్ట్ చేసి టీ ప్రెస్ చేస్తే కీబోర్డ్న ఒపాసిటీ వస్తుంది. ఒపాసిటీని మనం ఇలా తగ్గించుకుంటే చూడండి, అయితే దీనివల్ల మనకి పెద్ద ఇది అనిపించదు. అంటే మ్యాట్ ఒక ఒపాసిటీని మనం తగ్గిస్తున్నాం. మ్యాట్ ఏ విధంగా, ఈ లూమా మ్యాట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. మ్యాట్ని సెలెక్ట్ చేసి సాలిడ్ని, ఇప్పుడు ఈ సాలిడ్ అనేది ఫుల్
ఏంటుంది బ్రైట్‌నెస్‌లో ఉంది. ఈ బ్రైట్‌నెస్ అనేది డౌన్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్ అవుతుందనమాట. ఈ విధంగా మనకి ఈ రకంగా మనం ఈ యూజ్ చేసుకొని మనం యానిమేషన్ కూడా చెయ్యొచ్చు. తర్వాత క్లాస్‌లో మీకు ఏ విధంగా ఏంటి అనేది వీటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలుసుకుందాం. ఇది ఈ రకంగా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ ఫిల్‌లో ఇక్కడ మనకి సాలిడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు లినియర్ గ్రేడియంట్ తీసుకున్నట్టుగయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. లినియర్ గ్రేడియంట్ అనేది ఈ విధంగా ఇటు బ్రైట్‌నెస్ ఉండి, ఇటు మనకి ఇటు బ్రైట్‌నెస్‌గా ఉంటుంది. ఇటు మనకేమైంది డల్‌నెస్ వచ్చిందనమాట. బ్లాకు, గ్రే, వైట్ అనమాట. ఒకసారి సెలెక్టివ్ టూల్ తీసుకొని మనం ఈ రకంగా పెట్టుకుందాం చూద్దాం. ఒకసారి ఇలా మనం ఈ రకంగా ఒకసారి ఆఫ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. ఇక్కడ మనకి ఏ విధంగా కనిపిస్తుంది. లూమా మ్యాట్ యొక్క యూజ్ అనేది ఈ రకంగా మనకి ఈ రకంగా యూజ్ అవుతుందనమాట. ఒకసారి టెక్స్ట్‌ని మనం పైకి చేసి టెక్స్ట్‌ని ఎడిటింగ్ కోర్స్ టెక్స్ట్‌ని పైకి చేద్దాం ఒకసారి. చూడండి వచ్చేటప్పుడు ఎలా వస్తుందని చూడండి. డల్ అయ్యి మళ్ళీ కలర్‌లోకి వస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫిల్‌లోకెళ్ళి ఇప్పుడు లినియర్ అయింది కదా! ఇప్పుడు రేడియల్ గ్రేడియంట్ కూడా ఎలా యూజ్ అవుతుందనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి మళ్ళా సెలెక్టివ్ టూల్ తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ రకంగా చేసుకుంటే ఒకసారి ఆఫ్ చేస్తున్నా ఐకాన్. చూడండి. ఇటంతా అంటే డార్క్‌లో ఉండి ఇక్కడ మిడిల్‌లో మాత్రం ఇలా ఉంటుంది. ఒకసారి ఇలాగ మనం తీసుకున్నట్లయితే ఈ రకంగా మనం కూడా యానిమేషన్ చేయొచ్చు. ఈ రకంగా స్పాట్ లైట్ పడేటట్లుగా ఈ రకంగా లైట్ ఒకసారి ఇదయ్యి ఈ రకంగా. ఈ విధంగా మనం లూమా మ్యాట్ అనేది యూజ్ చేసి చాలా క్రియేటివిటీగా, చాలా ఇదిగా ఆలోచించి చాలా యానిమేషన్‌లు చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఈరోజు చూపించబోతున్నా. ఎగ్జాంపుల్ చూసే ముందు ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంకో కంపోజిషన్ అనేది ఈ విధంగా ఉంది కదా! ఈ కంపోజిషన్ పైన మనము ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఒకటి పెడుతున్నా. ఈ రకంగా మనకి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను ఈ తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత ఒక ఘోస్ట్‌ని నేను దీనిపైన పెడుతున్నా. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కిందొచ్చి ఘోస్ట్. ఈ ఘోస్ట్ అనేది సైజు మనం తగ్గించుకుందాం. స్కేల్ తగ్గించుకుందాం. స్కేల్ తగ్గించుకోవడానికి ఈ రకంగా మనం స్కేల్ తగ్గించుకున్నాం. ఓకే. చూడండి. స్కేల్ తగ్గించుకున్నాం కదా! ఇప్పుడు మనము ఈ ఘోస్ట్ అనేది అలైన్‌మెంట్ చేసుకుందాం మిడిల్‌లో ఉండేటట్లుగా. ఓకే. మిడిల్‌లోనే ఉంది. ఈ ఘోస్ట్‌ని నేను ఒక యానిమేషన్ చేద్దామనుకుంటున్నా. ఈ ఘోస్ట్ యొక్క యానిమేషన్ ఎలా చేద్దామనంటే మనకి ఒక ఐడియా ఉండాలనమాట. నాకేంటంటే ఈ భూమి నుండి పైకొచ్చి అటు లెఫ్ట్ సైడ్ ఎళ్లి మళ్ళీ ఇటొచ్చి, మళ్ళీ ఇటెళ్లి, మళ్ళా అటొచ్చి, ఇటొచ్చి, అటొచ్చి ఘోస్ట్ ఎలా మనకి ఇదవుతుందో అంటే భయపడుతుందో, ఆ రకంగా నేను ఒక యానిమేషన్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఈ ఘోస్ట్ ఇలా డౌన్ నుండి ఈ భూమి నుండి ఇలా పైకొచ్చి, ఇటు వచ్చి, మళ్ళీ ఇక్కడికొచ్చి, మళ్ళీ ఇక్కడ కనిపించి, మళ్ళీ ఇటు వచ్చి, మళ్ళీ ఇక్కడ కనిపించి, మళ్ళా పైకెళ్ళిపోయి, ఈ రకంగా మనం అనుకుందాం అనుకోండి. అనుకునేటప్పుడు మనం ఏం యానిమేషన్ చేయాలి. యానిమేషన్ లూమా మ్యాట్ యూజ్ చేసి మనం యూజ్ చేయాలి. అయితే నేను ఈరోజు ఇక్కడ మనము దీనికి షేప్ లేయర్ ఒకటి మనం వేసుకోవాలి. షేప్ లేయర్‌ని తీసుకుంటున్నా. నేను ఎలిప్స్ టూల్‌ని తీసుకొని ఈ రకంగా షేప్ లేయర్‌ని వేస్తున్నా. షేప్ లేయర్ వేసిన తర్వాత సెలెక్టివ్ టూల్ తీసుకొని ఏం చేయాలి? ఈ గ్రేడియంట్‌ని నేను ఇలాగ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. ఒకసారి ఇది మ్యాట్ అన్నమాట. నేను చేసుకుంటున్నా. మ్యాట్. ఈ మ్యాట్‌ని ఏం చేద్దాం? ఈ ఘోస్ట్‌ని లూమా మ్యాట్‌లో పెట్టుకుందాం. లూమా మ్యాట్‌లో పెట్టుకుందాం. చూడండి. ఈ రకంగా. ఇప్పుడు ఈ ఘోస్ట్ అనేది నాకు ఫస్ట్ ఎక్కడుండాలి? పొజిషన్ ఈ డౌన్‌లోకి
ఇలా వెళ్ళాలి. ఈ డౌన్ నుండి ఇలా వచ్చేటట్లుగా నాకు కావాలనమాట. ఇలా వచ్చి, ఇలా వచ్చి. ఇప్పుడు యానిమేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ రకంగా మనం చూడండి ఒక అడవిలో ఒక గోస్టు ఇంతకుముందు చూసే విధంగా ఎలా ఉండేది. ఇప్పుడు మనం ఈ లూమా మ్యాట్ ఎయగానే మనకి ఒక రియల్‌గా ఒక గోస్ట్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గోస్ట్ యొక్క మనం పొజిషన్ అంటే కీబోర్డ్‌పై పి. పొజిషన్‌ని మనం ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ డౌన్‌లో పెట్టేసి, ఇక్కడ స్టాప్ వాచ్ ఓకే చేద్దాం. తర్వాత ఒక ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ గోస్ట్ అనేది కొద్దిగా పైకి రావాలి. పైకి ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేద్దాం మళ్ళీ కొద్దిగా ఒక 20 ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని లెఫ్ట్‌కి లాగాలి. ఈ లెఫ్ట్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ కనిపించాలి. మళ్ళీ కనిపించిన తర్వాత మళ్ళీ ఒక 10 ఫ్రేమ్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ గోస్ట్ అనేది ఇటువైపు వెళ్ళాలి. మళ్ళీ కొద్దిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి మిడిల్‌లోకి. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 20 ఫ్రేమ్స్ తర్వాత పైకి వెళ్ళిపోవాలి. ఈ రకంగా మనం కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. మనకి ఇక్కడితో ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎండ్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఈ రకంగా గోస్ట్ అనేది మనకి లూమా మ్యాట్ యూజ్ చేయడం వల్ల రియల్‌గా ఒక గోస్ట్ అనేది ఏ విధంగా మనకి భయం పుట్టిస్తదో అనేది ఈ రకంగా మనం చూసుకోవచ్చు. ఇది కొద్దిగా నేను కొద్దిగా పెంచుతున్నా. ఒక 3 వరకు పెంచుతున్నా. దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడేంటంటే వచ్చేటప్పుడు స్లోగా మనం సౌండ్ ఎఫెక్ట్‌లు గాని ఏవైనా పెట్టుకుంటే మనకి కొద్దిగా ఉంటది. హర్రబుల్‌గా ఉంటదనమాట. ఒకసారి మనం అని ఇలా వచ్చి అని మనం సౌండ్ ఎఫెక్ట్‌లు పెట్టుకుంటే దానికి చాలా చక్కగా ఉంటుంది. వీటినన్నిటిని కీ ఫ్రేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేస్తే తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ గోస్ట్‌కి బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ బ్లర్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఈ గోస్ట్ దగ్గర బ్లర్ ఎఫెక్ట్ ఒకసారి మళ్ళొకసారి ప్లే చేద్దాం. చూడండి. బ్లర్‌లో వచ్చి అంటే ఆ మాత్రం షేకింగ్ అని టైప్‌లో ఉంటే మనకి రియల్ గోస్ట్ ఎట్లా మనకి ఇదవుతుందో డిజిబుల్ అవుతుందో అలా అనేది డిజిబుల్ అవుతుంది. చూడండి ఒకసారి. సౌండ్ ఎఫెక్ట్‌లు ఇచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే గైస్ చూసారు గదా! ఈరోజు లూమా మ్యాట్ యొక్క క్లాసు. అలాగే నెక్స్ట్ ట్యుటోరియల్‌లో లూమా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసి ఏ రకంగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేయాలనేది నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.